ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది. సోషల్ మీడియా అంతటా ఇదే చర్చ. స్వయంగా మోదీ అక్కడికి వెళ్ళి బాగా ప్రమోట్ చేశారు. ఆ వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటి వరకు లక్షద్వీప్ గురించి పెద్దగా పట్టించుకోని వాళ్ళంతా ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. అసలు అక్కడ ప్రత్యేకతలేంటి, ఏమేం చూడొచ్చు, ఎంత ఖర్చు అవుతుంది అని ఆరా తీస్తున్నారు. ఇంతకీ లక్షద్వీప్ స్పెషాలిటీ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? వాచ్ దిస్ R24 స్పెషల్. ఇప్పటికే కొన్ని సంస్థలు స్పెషల్ టూర్ ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకొచ్చాయి. కాకుంటే మాల్దీవులు, బాలి ప్రాంతాలకున్న డిమాండ్ దీనికి లేదు. అందుకే ప్రధాని మోదీ అంతగా ప్రమోట్ చేసేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే లక్షద్వీప్ హిస్టరీపై అందరూ ఫోకస్ చేస్తున్నారు. నిజానికి కేరళ రాష్ట్రానికి లక్షద్వీప్కు చాలా పోలికలుంటాయి. అక్కడ ఎక్కువ మంది మలయాళ భాషే మాట్లాడతారు. పైగా భౌగోళిక పరిస్థితులు చాలా వరకు ఒకేలా ఉంటాయి. కానీ లక్షద్వీప్కి మాత్రమే సొంతమైన కొన్ని ప్రత్యేకతలున్నాయి. అయినా ఈ ప్రత్యేకతల్ని ప్రచారం చేయకపోవడం వల్ల టూరిస్టులు పెద్దగా అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదనే వాదనలున్నాయి. లక్షద్వీప్లో మొత్తం 36 ద్వీపాలున్నాయి. మొత్తం జనాభా 65,000. 36 ద్వీపాలున్నప్పటికీ అందులో 11 ద్వీపాలు మాత్రమే నివాసయోగ్యంగా ఉంటాయి. ఎవరూ పెద్దగా ఎక్స్ప్లోర్ చేయని లక్షద్వీప్లో ఎన్నో స్పెషాలిటీస్ ఉన్నాయి. అందులో అత్యంత ముఖ్యమైనది అక్కడి ప్రజల లైఫ్ స్టైల్. ఏ హడావుడి లేకుండా సాదాసీదా దుస్తులతో సాధారణ జీవితాన్ని గడిపేస్తారు. చేపలు పట్టడం, కొబ్బరి సాగు మినహా వేరే వృత్తులు అక్కడ ఉండవు. జనాభా తక్కువే కాబట్టి అందరికీ ఉపాధి లభిస్తుంది. కొబ్బరి నుంచి ఎన్నో ఉత్పత్తులు తయారు చేసి వాటిని విక్రయిస్తూ సంపాదించుకుంటున్నారు. కేరళలో కనిపించే సంస్కృతి, సంప్రదాయాలన్నీ లక్షద్వీప్లో కనిపిస్తాయి. ఆహారపు అలవాట్లు, పండుగలు సహా మిగతా అన్ని విషయాల్లోనూ పోలికలు కనిపిస్తాయి. ఇక్కడి ప్రజలు ఎక్కువగా ఇస్లాం మతాన్నే అనుసరిస్తారు. అయితే కొన్ని గిరిజన తెగలకు చెందిన వాళ్ళు ఉన్నారు. కోయ, మల్మిస్ తెగలకు చెందిన వాళ్ళు ఎక్కువ. జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ దాదాపు 11 భాషలున్నాయి. మలయాళం ఎక్కువగా వినిపించినప్పటికీ తమిళం, తెలుగు, కన్నడ, మరాఠీ, ఒరియా, బెంగాలీ భాషలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. వీళ్లలో కోయ జాతికి చెందిన వాళ్లకు పెద్ద ఎత్తున భూములున్నాయి. చెప్పాలంటే వాళ్లే ఇక్కడ యజమానులు. అప్పట్లో చేరాలు, చోళులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. తొలిసారి ఈ ప్రాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఓ గ్రీక్ సెయిలర్. 1వ శతాబ్దంలో ఇది వెలుగులోకి వచ్చింది. ఈ ప్రజలు ఇస్లాం మతాన్ని ఆచరించడం వెనుక పెద్ద చరిత్రే ఉంది. 7వ శతాబ్దంలో ముస్లిం మిషనరీ యాక్టివిటీస్ ఇక్కడ ఎక్కువగా జరిగాయి. ఆ సమయంలోనే చాలామందిని ఇస్లాంలోకి మార్చేశారు. 16వ శతాబ్దం నాటికి పోర్చుగీసులు, డచ్ల ఆధిపత్యం ఇక్కడ పెరిగిపోయింది. వాళ్లే ట్రేడింగ్ మొదలుపెట్టారు. అయితే 17వ శతాబ్దం నాటికి లక్షద్వీప్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. భారత్కి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత లక్షద్వీప్ స్టేటస్పై చాలానే చర్చ జరిగింది. 1956లో స్టేట్స్ రికగ్నైజేషన్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగానే కేరళలో దీన్ని విలీనం చేశారు. కానీ ఆ తర్వాత దానికి కేంద్రపాలిత ప్రాంతం హోదా ఇచ్చారు. అక్కడ లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ పేరిట ప్రత్యేక పరిపాలనా యంత్రాంగం అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ ద్వీపమే ప్రపంచంగా బతుకుతున్నారు అక్కడి ప్రజలు. బయటి ప్రాంతాలతో పెద్దగా సంబంధం ఉండదు. వాళ్ల పనేదో వాళ్ళు చేసుకుంటారు. అలా సాదాసీదాగా గడిపేస్తారు. వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా సింపుల్గా ఉంటుంది. వాళ్ళ వేషధారణలోనూ అదే కనిపిస్తుంది. ఇస్లాంతో పాటు పోర్చుగీస్ సంస్కృతుల ప్రభావం ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రెండింటితో పాటు కేరళ ఆచారాలు అనుసరిస్తారు. ఎక్కడా లేని వైవిధ్యం ఇక్కడే ఉంటుంది. ఆడవాళ్లు లుంగీ లాంటి డ్రెస్సులు వేసుకుంటారు. తలపైన తట్టం ధరిస్తారు. పురుషులు ఎక్కువగా లుంగీల్లోనే కనిపిస్తారు. ఆహారపు అలవాట్లలో కేరళ మలబార్ కల్చర్ ఎక్కువగా కనిపిస్తుంది. సీ ఫుడ్ ఎక్కువగా దొరుకుతుంది. సీ షెల్స్తో తయారు చేసిన నెక్లెస్లు అందరినీ ఆకట్టుకుంటాయి. కొబ్బరి పీచు నుంచి వాకింగ్ స్టిక్స్ తయారు చేసుకోవడం ఇక్కడి వాళ్లకే తెలిసిన స్కిల్. ఇక్కడ తయారు చేసే జ్యువెలరీకి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. అందుబాటులో ఉన్న వాటితోనే చాలా అందమైన ఆభరణాలు తయారు చేస్తారు. ట్యూనా చేపలు ఎక్కువ మొత్తంలో ఇక్కడ ఉంటాయి. ఈ చేపల్ని పట్టుకోవడమే జీవనోపాధిగా చాలామందే బతుకుతున్నారు. ఇక్కడి అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యంగా మౌలిక వసతులు కల్పిస్తోంది. కొత్తగా ఎయిర్పోర్ట్లు నిర్మించడం, ఉన్న ఎయిర్పోర్ట్లను విస్తరించడం, కొత్త పోర్టులు ఏర్పాటు చేయడం లాంటివి చేస్తోంది. టూరిజం రంగాన్ని వీలైనంత ఎక్కువగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. విద్య, ఆరోగ్య రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. మత్స్యకారుల కోసం రుణాలు, వాళ్లకు కావలసిన ఆర్థిక సాయం అందిస్తోంది. మార్కెటింగ్ సపోర్ట్ కూడా ఇస్తోంది. వీటితో పాటు మరికొన్ని డెవలప్మెంట్ ప్లాన్స్ని సిద్ధం చేసుకుంటోంది ప్రభుత్వం.
ముఖ్యంగా పర్యాటక రంగంలో లక్షద్వీప్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలబెట్టాలని భావిస్తోంది. అందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ ఇలా పర్యటించారు. అందుకే ఇప్పుడు లక్షద్వీప్ టూరిస్ట్ హబ్గా మారబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.